హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టులో దొరికిన రేషన్ బియ్యం ఉన్నాయో ఈ రేషన్ బియ్యం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపినాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వ్యక్తి అయితే ఈ రేషన్ మాఫియాకి సంబంధించి కొన్ని వందల మంది ఉన్నారు. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరి ఎలా పట్టుకున్నాడో, ఏం పట్టుకున్నాడో, లేదనంటే ఎవరితో సంప్రదింపులు జరిపారని మనకైతే తెలియదు. ఫైనల్గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద ఒక కొలికి వచ్చింది, అంటే ఒక కీలక దశకు వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. గతంలో ఏదైతే జనసేన మేనిఫెస్టో 2019లో జనసేన మేనిఫెస్టోలో రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేస్తాం, నెల నెల కూడా 3,000 నుంచి కూడా 4,000 రూపాయలు ఏవైతే రేషన్ కార్డుకి సంబంధించిన మహిళ ఖాతాలో, మెయిన్గా ఇంటికి పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆవిడ ఖాతాలో వేసేస్తామని చెప్పి గతంలో జనసేన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా చెక్ చేసినా దొరుకుద్ది. అయితే ఆ చెప్పింది ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని పరిగణలోకి తీసుకున్నారా లేదనేది నేను అంత క్లియర్ కట్గా చెప్పలేను. కానీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే రేషన్ బియ్యం అనేది దాని మీద కొంత పెట్టుబడి పెట్టి కొంత సబ్సిడీ రూపంలో వీళ్ళందరికీ కూడా ఫ్రీగా పంచుతుందో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెయిన్ గా కీలకంగా చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కీలకంగా చూసుకుంటే ఈ రేషన్ అనేది పూర్తిగా కూడా బంద్ చేసేటట్టు, అంటే ఏదైతే నెల నెల కూడా రేషన్ కాకుండా అకౌంట్లో డబ్బులు వేసేటట్టు. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి ఏదైతే రేషన్ ఇస్తున్నారో ఆల్రెడీ దానికి చాలా ఖర్చు అవుద్ది. అందులో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసారనుకోండి, కొంత భారం తగ్గుద్ది, వీళ్ళకి కొంత టైం సేవ్ అవుద్ది. పైగా వీళ్ళకి ఏదైతే ఈ రేషన్కి సంబంధించి బడ్జెట్ పెట్టగలుగుతున్నారో ఆ బడ్జెట్లో కూడా కొంత డబ్బులు వీళ్ళకి మిగిలే అవకాశం అవుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కీలకంగా చూసుకుంటే ఈ రేషన్కి బదులు డబ్బులు ఇచ్చేస్తేనే బెటర్ అనేటట్టు ఒక ఆలోచన చేస్తుంది అనేటట్టు దానికి సంబంధించి కొన్ని నివేదికలు రూపొందిస్తున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మరి దీంట్లో ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ ఆచరణ అనేది పూర్తి స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వచ్చేటట్టు తెలుస్తుంది. ఇటు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మెయిన్గా నిన్న కాక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కీలక భేటీ అవ్వడం జరిగింది. పైగా నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీని గురించి కొంత చర్చ జరిగింది అనేటట్టు కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. అంటే రాబోయే రోజుల్లో ఈ రేషన్ బియ్యాలు అక్రమం ఏదైతే ఉందో ఈ బియ్యాన్ని అక్రమ రవాణాని పూర్తిగా ఈ మాఫియా అంతా కూడా కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా బలంగా పట్టుకొని మొత్తం మొదలతో సహా పీగుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ రేషన్ బియ్యం అక్రమం జరుగుతుందో ఈ రేషన్ బియ్యం అనేది పూర్తిగా ఇవ్వడం ఆపేస్తే 100కి 100% ఈ మాఫియా అనేది ఆగిపోద్ది. దానివల్ల చాలా వరకు కూడా ఈ ప్రెజర్ ఉండదు, టెన్షన్ ఉండదు, డబ్బులు సేవ్ అవుతాయి, టైం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. పైగా వీళ్ళ మాఫియా చేస్తున్నారని చెప్పి వీళ్ళతో పవన్ కళ్యాణ్ లొల్లి పెట్టుకోవసం లేదు. ఆ షిప్ని సీజ్ చేయాలనడం, లేదంటే వాళ్ళతో వైరన్ సృష్టించుకోవాల్సినంత అవసరం కానీ ఇంకోటో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేటట్టు అంత టైం పెట్టాల్సిన కరెక్ట్గా నేరుగా ఏదైతే రేషన్కి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ 3,000 నుంచి 4,000 రూపాయలు చెప్పాడో అది ఇచ్చినట్లయితే మొత్తం సెట్ అయిపోద్ది. ఈ రేషన్ మాఫియా అనేది పూర్తిగా అంతమైపోద్ది. ఇప్పటి వరకు ఎవరైతే దీని మీద కోట్లు సంపాదించుకున్నారో వాళ్ళ సామ్రాజ్యాలన్నీ కూడా ఎక్కడితో ఆగిపోతాయి. ఇంకా ఎదరికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే వేరేదేదో చేసుకోవడం తప్పితే ఇందులో మాత్రం పాసిబిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో చెప్పిన నిర్ణయం ఉందో ఇప్పుడు రేషన్కి బదులు డబ్బులు ఇవ్వాలనేటట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది కానీ జరిగిందని అంటే ఇప్పుడు ఏదైతే ఈ రేషన్ మాఫియా చెప్పానో ఇది ఆగిపోద్ది, పూర్తి స్థాయిలో ఆగిపోద్ది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు మరి ఈ పెద్ద రేషన్ మాఫియాలో, అంటే ఈ పెద్ద చీమల పుట్టలో ఏదైతే వీలు పెట్టాడో ఖచ్చితంగా ఆయన 10 చీమలతో కుట్టించుకున్నా, అంటే 10 చీమలతో తిట్టించుకున్నా కానీ ఆయన మాత్రం నెగ్గుతాడు అని చెప్పి ఇక్కడ కేంద్రం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా కీలకంగా తెలుస్తుంది. కేంద్రం మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని మనం అయితే చెప్పుకోవచ్చు.